వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఓల్డ్ హౌస్. ఈ ఓల్డ్ హౌస్ నుంచి మరి ఇప్పుడు రెంటెడ్ హౌస్కి వెళ్ళబోతున్నాను. చూడండి, ఇదిగోండి ఆ ఓల్డ్ హౌస్నే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయించి, అంటే పెంకిటిల్లు కదా, అది 100 years అది. దాన్ని మళ్ళీ ఈ రేక్లాగా వేయించి దానిపైన ఇంకా అవన్నీ ఏదో చేయిస్తున్నారండి. చూసారు కదా, మరి 26 years దేవుడి కృపలో నా గృహంలోని మాకెంతో ఆశీర్వదించాడు. ఇవ్వండి, ఇప్పుడు రెంటెడ్ హౌస్కి వెళ్ళాము. అక్కడ కూడా 5 years 6 months ఎంజాయ్ చేసాము. ఇప్పుడు కొత్త హౌస్ మాకు ఇచ్చాడనమాట. ఇదంతా కూడా ఎందుకు చూపిస్తున్నానంటే, దేవుడు అంచెలంచెలుగా ఎంతగా దీవించాడో దానికి ఈ వీడియోలు చేసి చూపిస్తున్నానండి. దేవుడి మీద ఆధారపడితే దేవుడు అంచెలంచెలుగానే దీవిస్తాడు, ఉన్నదాంతో తృప్తిపడి జీవించినప్పుడే. చూసారు కదా, ఇదిగోండి ఇప్పుడు ఎంతో హ్యాపీగా ఉన్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ అండి, మెయిన్ మా సబ్స్క్రైబర్స్ బ్లెస్సింగ్స్ వల్ల మేమంతా కూడా హ్యాపీగా ఉన్నాము. మీ అందరి కోసం డైలీ మేము ప్రేయర్ కూడా చేస్తున్నాము. ఇదిగోండి, చూశారు కదండి 3 ఇల్లులు ఎలాగా మేము మారి వచ్చామో, దేవుడు ఎలాగ ఆశీర్వదించాడో అంచెలంచెలుగా మరి ఈ వీడియో ద్వారాగా మీకు చూపిస్తున్నాను కదా. మరి ఇప్పుడు కరివేపాకు గుండ తయారు చేయడం విధానం అండి. ఇది అందరికీ వచ్చు, కానీ మా ఇంట్లో అడుగుతుంటారు అట్లతో ఏమైనా ఉందా, పౌడర్స్ ఏమైనా అంటే కరివేపాకు గుండ లేదా అంటే ఇంకా వేరే రకరకాల ఏదో గుండలు ఉండాలా వాళ్ళకి అట్లతో తినడానికి, ఇడ్లీతో తినడానికి. అందుకే నేను ఎలాగ తయారు చేస్తున్నాను కదా అనేసి మా సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలని మళ్ళీ చేస్తున్నాను అనమాట. అయితే ఇది ఏమీ లేదండి, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలు ఇవన్నీ వేసి బాగా వేపియాలి. శనగపప్పు ఒకటి వేపిస్తే మరి కరివేపాకు బాగా కడిగేసి ఎండబెట్టాలా. తడి లేకుండా ఉంచుకుంటే ఇందులోని వేపినప్పుడు కరకరలాడాలి. ఎందుకంటే తడి తగిలింది అనుకోండి బూజు పట్టేస్తుంది. చిన్న చింతపండు పిసరేసి మొత్తం గ్రైండ్ చేసినవే. తగినంత ఉప్పు తగ్గించాలండి ఎప్పుడు కూడాను. కొంతమంది తింటారు, కొంతమంది తినలేరు. అందుకే ఈ ఉప్పు మాత్రం తగ్గించాలా. అంతేనండి. కొద్దిగా దానిపైన ఇంగువ కూడా కొద్దిగా వేయాలండి. ఏ పొళ్ళకైనా ఏ దేనికైనా సరే ఇంగువ వేస్తే, పచ్చళ్ళకైనా వేస్తే బాగుంటుంది, టేస్టే మారిపోద్ది. అంతేనండి. ఇక గ్రైండ్ చేస్తాను మెత్తని పౌడరు. చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి, ఇప్పుడు కరివేపాకు కూడా గ్రైండ్ చేస్తున్నాను. అయిపోయింది. చింతపండు వేసి. అంతేనండి, సింపుల్. ఏ పని చేసినా మన మైండ్ సెట్ సింపుల్గా మనం ఊహించుకుంటే ఏ పనైనా ఇసుపుదల లేకుండా సింపుల్గా చేసేయచ్చు. ఇదిగోండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మరిన్ని వీడియోలు పెడుతూ ఉంటాను, చూస్తూ ఎంజాయ్ చేయండి. చూశారు కదండి ఈ వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.